రైతులకిచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడతామన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ, 15,000 రూపాయల రైతు భరోసాను వెంటనే నెరవేర్చి రైతు బంధును ఖాతాలో జమ చేయాలని కోరారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు, కౌలు రైతులకు 15,000 రూపాయలు, ధాన్యానికి 500 రూపాయల బోనస్ వెంటనే అమలు చేయాలన్నారు. పంటలు ఎండిపోయి కరువు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. పంటలెండిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నీ ఎమ్మెల్యేలకు రైతులను మందలించేటువంటి కనీసం కరువుని లేకపోతే ఒడగండ వాళ్ళని ప్రశ్నించి అంటే కలిసి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని ఓదార్చేటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోతున్నావు. గ్రూపులతోటి కొట్లాడి నీ పదవుల కోసం చేసి ఏడ ల్యాండ్ ఉంది, ఏడ ఉచితమైనటువంటి పైసలు వస్తాయి, ఎంత సంపాదించుకోవాలి, మనకు గెలిచేటువంటి ప్రశ్నే లేదు. ఈ కాలమే మనకు స్వర్ణయుగం కాబట్టి మన ఇండ్లని మన అందరినీ కూడా లంకల బిందెలతో నింపుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరినీ కూడా లూటీ చేసి మేము మాత్రం లంకల బిందెలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ రైతులందరినీ కూడా ఎవరిని కూడా మందలియకుండా ఇంకొక ఆయన ఈ పార్లమెంట్ ఇప్పటికి కూడా పార్లమెంట్ సభ్యుడే. ఆయన పార్లమెంట్ సభ్యత్వం మనం రాజీనామా చేసిండు కానీ మంత్రి అయ్యిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడిండు, ఇందాక సోదరుడు రాజేందర్ రెడ్డి మనకు చెప్పిండు, చూయించిండు. మనిషివే రానువు రైతుల గురించి ఆలోచన చేసేటువంటి రా, ఎందుకు ఈ మాట తప్పుతున్నావు అని చెప్పేసి మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎవరితో చెప్పాలే ఈ విషయాన్ని రాహుల్ గాంధీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.